సమగ్ర శిక్ష ఉద్యోగులు 8 రోజులుగా సమ్మె బాట పట్టారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేస్తున్నారు ఉద్యోగులు. సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షకు మద్దతుగా పీఆర్టీయూ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమానం పనికి సమాన వేతనంతో పాటు పే స్కేల్ రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరము సమ్మె కూర్చున్నామండి. ఇక్కడ 8వ రోజు సమ్మె నడుస్తున్నది. గత 15-20 సంవత్సరాలుగా మేము బానిస బతుకులు లెక్క బతుకుతున్నాము. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట, మీకు ఖచ్చితంగా పదవిలోకి రాగానే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఆ మాట గురించి మేము ఎదురు చూపులు 1 ఇయర్ వరకు చూసాము. ఇంకా సీఎం గారు మమ్మల్ని మర్చిపోయారేమో, స్పందించడం లేదని చెప్పేసి చెప్పడమే ఇది మాకు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. సీఎం గారు మాకు స్పందించాలి అని చెప్పేసి మేము సమ్మె కూర్చోడం జరిగింది. 8వ రోజు సమ్మె నడుస్తుంది. 15 to 20 ఇయర్స్ వరకు మేము బానిసత్వంగా బతుకులు గడుపుతున్నాము. చాలా జీతాలతో జాబ్స్ చేస్తున్నాము. 20 ఇయర్స్ నుంచి మేము ఇంటర్మీడియట్ కూడా రన్ చేస్తాము, మోడల్ స్కూల్స్ రన్ చేస్తున్నాము. మేము ఒక్కరేమే ఎన్ని ఉద్యోగాలు చేయాలి సార్? కొంచెం మమ్మల్ని కూడా న్యాయమైన డిమాండ్స్ ఇవి. మీరు ఇచ్చిన మాటే కదా, మాకు గవర్నమెంట్ విలీనం చేయండి, విలీనం చేసి మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయండి. ఒకవేళ మీకు సాంకేతిక సమగ్ర శిక్షా అభియాన్ యొక్క ఆధ్వర్యంలో మరి అన్ని రకాల విద్యార్హతలు ఉండి, క్వాలిఫికేషన్స్ ఉండి, ఒకవైపు ప్రభుత్వ పాఠశాలతో బీద బడుగు బలైన వర్గాల విద్యార్థుల యొక్క పాఠశాలకు వారి యొక్క అమూల్యమైన సేవలు అందిస్తూ నిరంతరం ఏ సమయంలో కానీ వాళ్ళకు ఒక టైం బీయింగ్ లేకుండా కూడా రాత్రి దాదాపు 10 గంటలు 11 గంటల వరకు కూడా సేవ అందించడం